మాట్లాడకుండా కేవలం బీసీ నినాదం గురించే ప్రతిసారి మాట్లాడి ఇప్పుడు సాయిచారి గారి హత్యను ఆత్మహత్యను అతని అకౌంట్ లో వేసుకొని రాజకీయం రైట్ టు రీకాల్ అని చెప్పి మాట్లాడను 7200 అని మాట్లాడను తర్వాత అందరి దగ్గర పైసలు వసూలు చేసి దిక్కు దివాన లేకుండా నీ పార్టీని ఎత్తేసినావు టికెట్లు ఇస్తాను ఆశ పెట్టి ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటున్నావు ఇన్ని రోజులు మాట్లాడలే ఎందుకంటే యూట్యూబ్ లా పెద్ద దిక్కుగా ట్రెండ్ సెట్ చేసినాడు నువ్వు అంటే మల్లన్న తర్వాతనే అందరు కూడా మార్నింగ్ న్యూస్ స్టార్ట్ చేయడం ఏ మాట మాట చెప్పుకోవాలి ఇవన్నీ ఉన్నాయి ఎందుకులే అని ఊరుకుంటుంటే ఇంకా రెచ్చిపోతా ఉన్నారు మాట్లాడితే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ తీసుకొచ్చి క్యాస్ట్ పట్టుకొని ఇది అది అనుకుంటే మాట్లాడుతా ఉన్నారు నీ దుండగులతో అడ్డమైన కమెంట్లు పెట్టియడము ఛానళ్ల మీద రిపోర్ట్లు కొట్టియడము ఛానల్ లేకుండా చేస్తామని చెప్పి బెదిరియడం ఏం రజాకారువా లేకపోతే ఎక్కడన్నా పైనుండి ఊడిపడ్డవా కేసీఆర్ లాంటి తీస్మార్ ఖాన్ కేసీఆర్ గారే లేకపోతే ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి మేము వేస్తున్నటువంటి ప్రశ్నలకు మా మీద ఎన్నో కేసులు పెట్టినా ఇప్పటి వరకు ఏం చేయలేకపోయినారు ఎవరివి నువ్వు ఏడికెళ్ళి వచ్చినావు నువ్వెవరివి మా మీద కేసులు పెట్టని